విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న భాగ్యనగరానికి ఉన్న ఒకే ఒక్క బ్యాక్డ్రాప్ వరదలు. ఎక్కడికక్కడ కుచించుకుపోతున్న నాలాలతో భారీ వర్షం వస్తే చాలు నాలాల మార్గం గుండా నీరు పోయే అవకాశం లేక ఇళ్ల మధ్య రహదారులను ముంచెత్తుతూ నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాటి బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి పాలవడానికి వరదలే కారణమన్న విషయం విదితమే. పైగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నాలా విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితి నెలకొన్నది. అందుకే రేవంత్ సర్కార్ ఒక బృహత్తర పథకాన్ని తీసుకొస్తుంది. అదే హైడ్రా అనే ప్రత్యేక డిపార్ట్మెంట్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు తగినట్లుగా హైదరాబాద్ విస్తరణ పరిధి అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆ విస్తరణ పరిధి మేరకు హైడ్రా సేవలు అందించాలనే సీఎం సంకల్పానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. హైదరాబాద్ తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు అన్నింటినీ హైడ్రా పరిధిలోకి చేర్చే ప్రక్రియ ఊపందుకోనుంది. వర్షాకాలం ముందే ఎక్కడికక్కడ నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన గొట్టాల ద్వారా నాలాలకు తరలించడం, రోడ్లపై గుంతలు, గతుకులు పూడ్చడం, ఇందుకు సంబంధించిన శాఖ అధికారులను అప్రమత్తం చేయడం, అలాగే నగర ప్రజలకు సురక్షిత నీటిని అందించడం, ఎక్కడికెక్కడ లీకేజీలున్నాయో కనిపెట్టడం ఇలాంటివే కాకుండా భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా విపత్తుల నివారణకు వ్యవస్థను పటిష్టవంతం చేసేందుకు నడుం బిగించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే చాలా వరకు చెరువులు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. అనుమతి లేకుండా బఫర్ జోన్లలో నిర్మించే ఇల్లు, నాలా ప్రాంతంలో ఆక్రమించుకొని కట్టుకున్న భవనాల యాజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేయడం వంటి ఇవన్నీ హైడ్రా కిందే వస్తాయి. భారీ వర్షాలు, గాలులకు కూలిపోయే ప్రమాదకర ఫ్లెక్సీల పైన దృష్టి కేంద్రీకరించింది. ఒక్కోసారి భారీ వృక్షాలు సైతం రోడ్లపై కూలిపోవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడం, వీటన్నింటినీ కంట్రోల్ చేసేందుకు హైడ్రా నడుం బిగించనుంది. ఇన్నాళ్ళు ఇవన్నీ వేర్వేరు శాఖల్లో ఉండటం వలన ఏ శాఖకు కంప్లైంట్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండేది. ఇకపై ఈ శాఖలన్నీ ఒకే గొడుగున చేర్చి హైడ్రాగా పనిచేయనుంది. వర్షాలకు కూలిపోయే గోడలు, బిల్డింగ్లను ముందుగానే గుర్తించి వాటిని కూల్చివేయాల్సిందిగా సూచిస్తారు. ప్రభుత్వ ఆస్తులు, పబ్లిక్ పార్కుల సంరక్షణ ఇవన్నీ కూడా హైడ్రా కిందే తీసుకొచ్చి భవిష్యత్తులో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని రేవంత్ సర్కార్ చూస్తుంది.